హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. పచ్చటి ప్రకృతితో శుభోదయం. బాగున్నారు కదా? ఎస్. ఈరోజు ఇంకొక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను. ఒక రాష్ట్రంలో అమ్మాయిలు తక్కువగా ఉన్నారు, అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారు. అయినా అమ్మాయిలకి కొంతమందికి వివాహం అవ్వట్లేదు. చాలా సంవత్సరాలు ఏజ్ ముదిరిపోతూ ఉంది, కానీ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. కారణం వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా చెయ్యాలి అనుకున్నాడు ఒక సైకాలజిస్ట్. వెంటనే ఒక చిన్న ఐడియా వేసి ఊరంతా ప్రకటించాడు. ఇక్కడ 5 అంతస్తుల భవనం ఉంటుంది. దీంట్లో ప్రతి ఒక్క అంతస్తులో ఒక్కొక్క అర్హత కలిగిన వాళ్ళు ఉంటారు. మీరు వచ్చి చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఒక అంతస్తు దాటి ఇంకొక అంతస్తుకి వెళ్ళారు అంటే మళ్ళీ కింది అంతస్తుల వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోలేరు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆ ఆ అంతస్తుల వాళ్ళు అక్కర్లేదు పెళ్ళి కొడుకు అనుకుంటే రెండవ అంతస్తుకి వెళ్ళండి, రెండో అంతస్తుల వాళ్ళు అక్కర్లేదు అంటే మూడో అంతస్తుకి వెళ్ళండి అని చెప్పాడట. సరే, చాలామంది అమ్మాయిలు వచ్చారు. మొట్టమొదటి అంతస్తులో చూశారు. అందంగా ఉన్న అబ్బాయిలు ఇక్కడ ఈ అంతస్తులో ఉంటారు అని చెప్పారు. అక్కడ కొంతమంది ఆగిపోయారు. అందం ఒక్కటి చాలు అనుకున్న వాళ్ళు అక్కడే ఆగిపోయారు. రెండో అంతస్తులో అందము, ఆస్తి ఉన్నవాళ్ళు ఉన్నారు. అక్కడ ఇంకా కొంతమంది ఆగిపోయారు. మూడో అంతస్తులో అందము, ఆస్తి, సంస్కారము ఉన్నవాళ్ళు ఉన్నారు. అక్కడ ఇంకా కొంతమంది ఆగిపోయారు. నాలుగో అంతస్తులో అందము, ఆస్తి, సంస్కారము, ఉద్యోగము, హోదా, గుర్తింపు ఉన్నవాళ్ళు ఉన్నారు. అక్కడ ఇంకా కొంతమంది ఆగిపోయారు. ఇంకా కొంతమంది ఐదో అంతస్తుకి వెళ్ళారు. అక్కడ చూస్తే షాక్ అయ్యారు. అక్కడ ఏమీ లేదు. అదేంటి ఏమీ లేదు అంటే, ఇంకా ఇంతకు మించి అర్హతలు ఉన్న వాళ్ళు మీకు దొరకరు. ఈరోజు ఈ స్టాల్ని విజిట్ చేసిన 1000 మందిలో మీరు 675 నెంబరు ఏమీ లేకుండా, ఎవరిని సెలెక్ట్ చేసుకోకుండా వెళ్ళిపోతున్న వాళ్ళు అనే ఒక చిట్టి మాత్రం వాళ్ళ చేతిలో పెట్టారట. చూసారా ఫ్రెండ్స్, మనిషిని అవసరం నడిపించినంత కాలం మనిషి యొక్క జీవితం సజావుగా గడిచిపోతూ ఉంటుంది. కానీ ఆశలు, కోరికలు ఎప్పుడైతే మనిషిని నడిపించడం ప్రారంభిస్తాయో దానికి అంతు ఉండదు. అదే చెప్పాడు బుద్ధ భగవానుడు. మానవుడి యొక్క దుఃఖానికి కారణం ఏమిటి అంటే కోరికలు. మరి ఆ కోరికలుకి అంతం ఎలా అంటే, మనని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఈ కోరికలు అనే ఊబిలో నుంచి బయటికి వస్తాం ఫ్రెండ్స్. సో కోరికలు మానవుల యొక్క దుఃఖానికి కారణం కోరికలైతే, మరి ఆ కోరికలని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో, ఆత్మజ్ఞానాన్ని పొందుతామో, అప్పుడు మనకేం కావాలి, మనకి ఏది అవసరము, ఏది అనవసరము, ఏది ఆశ, ఏది అవసరము, ఏది కోరిక, ఏది అత్యాశ, ఇవన్నీ మనకే అర్థమవుతాయి. అప్పుడు జీవితం అంటే ఒక అద్భుతమైన క్లారిటీతో జీవించడం స్టార్ట్ చేస్తారు. ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి అంటే మరి ధ్యానం తప్పనిసరి. ధ్యానం చేయండి. ఆత్మజ్ఞానంతో మీ జీవితంలో సరి అయిన నిర్ణయాలు తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.